హాయ్ డియర్ స్టూడెంట్స్, మనము ఈరోజు క్లాసులో ఏపీ ట్రిపుల్ ఐటీ లేదా దీన్ని ఆర్జీయుకేటీ అని కూడా చెప్తూ ఉంటాం. ఆర్జీయుకేటీ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. సో ఈ ఏపీ ట్రిపుల్ ఐటీ లేదా ఆర్జీయుకేటీ క్యాంపసెస్ లాస్ట్ ఇయర్ ఎంత స్కోరు వద్ద 10th క్లాస్ ఎంత స్కోరు వద్ద సీట్లు రావడం జరిగింది, ఎంతెంత స్కోరుకు కట్ అయిపోయాయి. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా కేటగిరీ వైజు ఎన్ని మార్కుల వద్ద వచ్చేసి ఫైనల్గా సీట్ అలాట్ జరిగింది. సో ఎంత స్కోరు వస్తే ఈ క్యాంపస్లలో సీట్ వస్తుంది 10th క్లాస్కు సంబంధించి అనేటువంటి విషయాన్ని మనము లాస్ట్ ఇయర్ అంటే 2023లో జరిగినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్కోర్కు బేస్ చేసుకొని సో సీట్స్ అలాట్మెంట్ అనేది జరిగింది. ఆ మ్యాక్సిమం స్కోరు ఎంతైతే సీట్స్ వస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. సో దీన్ని గమనిస్తే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ మార్క్స్, సో కేటగిరీ, తర్వాత క్యాంపస్ నేమ్స్. న్యూజివీడ్లో ఒకటి ఉంది మనకి ఏపీ ట్రిపుల్ ఐటీ, ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ ఒకటి ఉంది, అలాగే ఒంగోలు, శ్రీకాకుళం. సో దీంట్లో మనము కేటగిరీ వైజ్ చూస్తే ఫస్ట్ ఓసీ కేటగిరీలో న్యూజివీడ్ క్యాంపస్లో వచ్చేసి ఎంత స్కోర్కు సీట్స్ అలాట్మెంట్ జరిగింది అంటే ఓసీ వారికి 599కి సీట్స్ అలాట్మెంట్ అనేది జరిగి ఆగిపోయింది. తర్వాత ఆర్కే వ్యాలీలో వచ్చేసి ఎంత స్కోర్ వరకు సీట్లు వచ్చాయి అంటే 588, అంటే 588 నుంచి ఆ పైన వచ్చినట్టు. ఆ తర్వాత 588 కంటే తక్కువ వచ్చినటువంటి వారికి ఆర్కే వ్యాలీలో రాలేదు. అలాగే ఒంగోలులో అయితే 584 మార్కుల వరకు సో వచ్చింది. 584 కంటే తక్కువ వచ్చినటువంటి వారికి ఇంకా సీటు అక్కడ ఒంగోలులో కూడా రాలేదు. శ్రీకాకుళంలో అయితే 583 మార్కులు. సో ఇవి కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడికి ఆగిపోయింది అనమాట. సో ఏ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీ. న్యూజివీడ్లో 599కి సీట్ అలాట్మెంట్స్ అనేవి జరిగాయి. ఇక్కడైతే 588 వరకు, అంటే 89, 90 వచ్చిన వాళ్ళకు కూడా వచ్చి 88 కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు లేదు. అలాగే ఒంగోలు అయితే 584 వరకే ఆగిపోయింది, 583 మార్కులు. ఇవి ఏంటివి అంటే 10th క్లాస్ స్కోర్స్, 10th క్లాస్లో వచ్చినటువంటి స్కోర్స్. నెక్స్ట్ బీసీఏలో సో ఏ క్యాంపస్లో ఎంతవరకు సీట్స్ అలాట్మెంట్ జరిగాయి? 594 మార్కులకు ఆగిపోయింది న్యూజివీడ్లో సీట్ అలాట్మెంట్ అనమాట. అంటే 594 కంటే తక్కువ వచ్చినటువంటి వారికి న్యూజివీడ్లో సీట్స్ అనేది రాలేదు. నెక్స్ట్ ఆర్కే వ్యాలీలో వచ్చేసి 584కు ఆగిపోయింది. తర్వాత ఒంగోలు 583, అలాగే 582 శ్రీకాకుళం. ఇవి బీసీఏలో, అంటే ఇంత స్కోర్ వరకు మాత్రమే అక్కడ సీట్లు వచ్చాయి, అంతకంటే తక్కువ స్కోర్ వచ్చినటువంటివి రాలేదు అని చెప్పచ్చు. నెక్స్ట్ బీసీబీ మనం గమనిస్తే బీసీబీలో సో ఈ బీసీబీలో న్యూజివీడ్ క్యాంపస్లో అయితే ఎంత వరకు వచ్చాయి సీట్స్, ఎన్ని మార్కుల వరకు వచ్చాయి అంటే 592 వరకు. 592 కంటే తక్కువ వచ్చినటువంటి వారికి సీట్ రాలేదు ఇక్కడ న్యూజివీడ్ క్యాంపస్లో. తర్వాత ఆర్కే వ్యాలీలో వచ్చేసి ఇది కూడా 584 మార్కులకు ఆగిపోయింది అనమాట. నెక్స్ట్ ఒంగోలు 583కు ఆగిపోయింది. తర్వాత శ్రీకాకుళం వచ్చేసి 582కు ఆగిపోయింది, ఇది కూడా. సో చూడొచ్చు మీరు స్కోర్స్, భారీ స్కోర్స్ అయితే కానీ ఏపీ ట్రిపుల్ ఐటీలో మనము సీట్లు సంపాదించలేము. నెక్స్ట్
బీసీసీ గమనిద్దాం. బీసీసీ కేటగిరీలో న్యూజివీడు 586కు ఆగిపోయింది. 586 మార్కుల వరకు న్యూజివీడులో బీసీసీ వారికి సీట్స్ వచ్చాయి. అంతకంటే తక్కువ వచ్చినటువంటి వారికి రాలేదు. నెక్స్ట్ ఆర్కే వ్యాలీలో అయితే 557 మార్కుల వరకు సీట్స్ అలాట్మెంట్ జరిగాయి. అంతకంటే కిందికి వచ్చినటువంటి వారికి జరగలేదు. నెక్స్ట్ 571 ఒంగోలు, 571 మార్కులకు ఒంగోలులో అంతవరకు సీట్స్ అనేటివి వచ్చాయి. సో అది వాటి కట్ ఆఫ్ మార్కుగా ఉంది బీసీసీ. 549 శ్రీకాకుళం అనమాట. సో 549 మార్కులు కట్ ఆఫ్ మార్కుగా నిలిచింది బీసీసీకి శ్రీకాకుళం క్యాంపస్లో. నెక్స్ట్ బీసీడి చూద్దాం. బీసీడీలో న్యూజివీడు క్యాంపస్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎంతకు వచ్చాయి అంటే 590కే ఆగిపోయింది. 590 మార్కులకు ఆగిపోయింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్కే వ్యాలీలో వచ్చేసి 582 మార్కులకు బీసీడీ కేటగిరీలో ఆగిపోయింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్ శ్రీకాకుళంలో వచ్చేసి 582, 581 మార్కులకు ఆగిపోయింది. 582, 581 మార్కులకు ఆగిపోయింది సీట్స్ అలాట్మెంట్ బీసీడీ కేటగిరీలో అనమాట. నెక్స్ట్ బీసీఈ చూద్దాం. బీసీఈలో మనకు న్యూజివీడు క్యాంపస్ వచ్చేసి బీసీఈలో 588 వరకు వచ్చాయి సీట్లు. 588 మార్కుల వరకు వచ్చాయి. అంటే 588 కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అంతకంటే తక్కువ వచ్చినటువంటి వారికి బీసీఈలో న్యూజివీడు క్యాంపస్లో అలాట్మెంట్ అనేది జరగలేదు. నెక్స్ట్ ఆర్కే వ్యాలీలో 584 ఆగిపోయింది. 584 మార్కులకు. ఒంగోలు వచ్చేసి 582 మార్కులకు ఆగిపోయింది బీసీఈ కేటగిరీలో. అలాగే శ్రీకాకుళం అయితే ఇంకా కొద్దిగా తగ్గింది. 578 వరకు, 578 మార్కుల వరకు సీట్స్ వచ్చాయి. వాటికి అంటే తక్కువ వచ్చినటువంటి వారికి అలాట్మెంట్ లేదు అనమాట. నెక్స్ట్ ఎస్సీ కమ్యూనిటీ చూద్దాం. ఎస్సీ కేటగిరీ వారికి చూద్దాం. 584 మార్కుల వరకు ఎస్సీలో న్యూజివీడు క్యాంపస్లో రావడం జరిగింది. అలాగే 576 వచ్చేసి ఆర్కే వ్యాలీ. సో తర్వాత 574 ఒంగోలు, 574 శ్రీకాకుళం. రెండు సేమ్ మార్క్స్ వద్ద ఆగిపోయాయి ఎస్సీ కమ్యూనిటీలో 574 వరకు. నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి న్యూజివీడు 575, అలాగే ఆర్కే వ్యాలీ 563, అలాగే ఒంగోలు 561, అలాగే శ్రీకాకుళం 560 అని చెప్పవచ్చు. సో ఇవి ఎస్టీలో వచ్చేసి ఇన్ని మార్కుల వద్ద న్యూజివీడు ఇన్ని మార్కుల వరకు సీట్స్ వచ్చాయి. ఇంకా ఆ తర్వాత రాలేదు. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే కట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడైతే ఆర్కే వ్యాలీలో 563 వరకు, ఒంగోలు అయితే 561 మార్కు వరకు వచ్చింది. శ్రీకాకుళంలో అయితే 560. అంటే దీన్ని బట్టి మీరు మీ కేటగిరీ, మీ క్యాస్ట్ యొక్క కేటగిరీని బట్టి ఎంత స్కోరు మనం చేయగలిగితే ఏపీ IIIT, RGU, KT క్యాంపస్లలో సీట్లు వస్తాయి అనేటువంటిది మనం చూస్తే. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వీరికి 10% రిజర్వేషన్ ఉంటుంది. 593 ఈడబ్ల్యూఎస్. తర్వాత ఆర్కే వ్యాలీలో 583, తర్వాత ఒంగోలు 582 మార్కులకు, అలాగే శ్రీకాకుళం 581. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ విభాగం వారు వచ్చేసి న్యూజివీడు 593 మార్కుల వద్ద ఆగిపోయింది సీట్స్ అలాట్మెంట్ అనేది. ఆర్కే వ్యాలీలో 583 మార్కుల వరకు, అలాగే ఒంగోలు వచ్చేసి 582 మార్కులు, శ్రీకాకుళం వచ్చేసి మనకు 581. అంటే ఇవి మనం హైయెస్ట్ స్కోర్, ఎంత హైయెస్ట్ స్కోరు మనం చేయగలిగితే మన కమ్యూనిటీ వైజ్, క్యాస్ట్ వైజ్ మనకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏపీ IIIT 2024లో జరిగేటువంటి ఎగ్జామ్స్కు. సో ఈ స్కోర్ను మనము, ఇది గత సంవత్సరం స్కోరు. సో ఈ స్కోర్ల వద్ద సీట్స్ అలాట్మెంట్ ఆగిపోయింది.
సో మనం ఇవన్నీ చూస్తే క్యాంపస్ వైజ్ ఓసీ కమ్యూనిటీలో కట్ ఆఫ్ మార్క్స్ అంతవరకు సీట్ల అలాట్మెంట్ జరిగింది, అంతకంటే తక్కువ స్కోర్ వస్తే సీట్ అలాట్మెంట్ అనేది జరగలేదు. సో తర్వాత బీసీఏలో ఇవి ఇంతవరకు సీట్స్ అలాట్మెంట్స్ జరిగాయి ఈ స్కోర్ వరకు. ఇక్కడ 594 మార్కులు, 584 ఆ విధంగా అనమాట. సో దీన్ని మనం కంపేర్ చేసుకొని కన్సిడరేషన్ చేసుకొని సో మనం బాగా చదివి మంచి స్కోరు చేస్తే కానీ మనకు స్కూల్స్లో ఎస్ఎస్సిలో 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ మంచి స్కోర్తో మనం బయటపడితేనే ఏపీ IIIT క్యాంపస్లలో మనకు సీట్స్ వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో మొత్తము మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏపీ IIIT క్యాంపస్లు వచ్చేసి 4 ఉంటాయి. ఒకటి న్యూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. సో ఒక్కొక్క దాంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అంటే న్యూజివీడులో మనం గమనిస్తే 1100 సీట్స్ ఉంటాయి. అలాగే ఆర్కే వ్యాలీలో 1100 సీట్స్ ఉంటాయి. ఒంగోలు 1100 సీట్స్, అలాగే శ్రీకాకుళం 1100 సీట్స్ ఉంటాయి. సో మొత్తం ఒక్కొక్క క్యాంపస్లో వచ్చేసి 1100 టోటల్ వచ్చేసి మనకి ఎన్ని ఉంటాయి అంటే 4400 సీట్స్ ఉంటాయి. 4400 సీట్స్ ఉంటాయి. ఈ 4400 సీట్స్ మళ్ళా మనకు వచ్చేసి కమ్యూనిటీ వైజ్, క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ ప్రకారము స్ప్లిట్ అవుతాయి. సో ఈ రిజర్వేషన్ ప్రకారము ఏ క్యాస్ట్కు ఏ కేటగిరీ ఆఫ్ క్యాస్ట్కు ఎన్ని సీట్స్ అనేది మనము తర్వాత ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో 2024లో జరిగేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్లో మీరు మంచి స్కోర్ చేసి సో ఏపీ IIITలో మనం సీటు సాధిస్తే అక్కడ 6 years ఉంటుంది, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్, 4 ఏళ్ళు ఇంజనీరింగు. సో మంచి స్కోర్, మంచి శాలరీ వచ్చేటువంటి జాబ్స్ కూడా వచ్చే అవకాశం బాగా ఉంటుంది. సో ప్రిపేర్ బెటర్, స్కోర్ బెటర్, ట్రై బెటర్ స్టూడెంట్స్. సో మనము మన ఛానల్ ద్వారా చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎస్ఎస్సికి సంబంధించి, అలాగే ఇంటరు, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ టాపిక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్.